మనందరికీ తెలుసు ఈ వారంలో ఏం జరిగిందో. ఆన్ ట్యూస్డే our beloved pastor, evangelist, apologist, endologist, a great loving man of God, బయట వీరుడుగా కనిపించిన హృదయంలో మెత్తటి మనిషి, అందరినీ ప్రేమించి అన్ని కులాలని అన్ని మతాలను ప్రేమించే ఒక సహోదరుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటము, సత్యాన్ని ప్రకటించినందుకు టార్గెట్ చేయబడటము, హతసాక్షిగా దేవుడి కోసం మరణించటము మనం చూసాము. And when I was watching the videos of Pastor Praveen garu, I started to admire him. ఎంతగా అడ్మైర్ చేయడం మొదలు పెట్టానంటే, ఆయన ఎంత బ్యూటిఫుల్ గా లోతైన సత్యవాక్యాన్ని, అసలు నిజం ఏంటి, ఏది అబద్ధము, ఏది నిజం అని ధైర్యంగా ప్రేమతో ప్రకటిస్తూ, ఈవెన్ ఒక పాయింట్ నాకు ఏం నచ్చిందంటే, ఆంధ్రాకి వెళ్ళి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందరు ఇలా ఉంటారని కాదు, కానీ నేను ఎప్పుడైతే ఆంధ్రాకి పిలువబడతానో రీచ్ చేయడానికి, నేను మా వారు ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఆంధ్రాకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మైక్ నా చేతిలో పెట్టి ఆరాధించమ్మా అని నా చేతిలో మైక్ పెట్టేస్తారు. వాక్యానికి మాత్రం మా వారికి ఇచ్చేస్తారు. ఆడపిల్లలు ప్రీచ్ చేయకూడదు అని అబ్బాయిలకి ఇస్తారు. కానీ ఈ పాస్టర్ ఆంధ్రాకి వెళ్ళి ధైర్యముగా ఒక మాట, ఆడపిల్లలందరూ ప్రీచ్ చేయాలి వాక్యానుసారం అని. పౌలు ఎందుకు ఆ వాక్యాన్ని ఆడపిల్లలు, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండడానికి దాని గల హిస్టరీ ఏంటి అని లోతుగా తీసి, పౌలు మౌనంగా ఉండటానికి, ఆ స్త్రీలు మౌనంగా ఉండటానికి, మౌనపరచబడటానికి వాక్యం రాయలేదు. పౌలు బోధలో, పౌలు చేసిన పరిచర్యలో అతి ప్రశస్తమైన, అతి అభిషేకింపబడిన స్త్రీల పేర్లు వాక్యానుసారంగా మెన్షన్ చేస్తూ, స్త్రీలు బోధించాలి అని చక్కగా బోధిస్తున్నప్పుడు, సత్యం కోసం ఆంధ్రాలో నిలబడి అసలు బ్రతికుండుంటే ఆ పాస్టర్ని ఈరోజు మన చర్చ్కి పిలిపించేదాన్ని.